6 రాష్ట్రాలలో ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పాండిచేరి, మహారాష్ట్ర, తమిళనాడు. ఆర్జేఆర్ హాస్పిటల్స్ కి వచ్చిన పేషెంట్లను మా డాక్టర్లు తప్పనిసరిగా నాడిని పరిశీలించి మన శరీరంలోని రోగ నిర్ధారణ లక్షణాలను గమనించిన తర్వాతనే చికిత్సను అందిస్తారు. ఆస్తమా ఒక తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఇది దీర్ఘకాలం మనిషికి ఊపిరాడకుండా చేస్తుంది. ఇది అనేక మందిలో కనిపిస్తుంది. అయితే చిన్నవారిలో, పెద్దవారిలో వేరువేరుగా ఉంటాయి. పొగాకు, చల్లని గాలి, సుగంధాలు, పెంపుడు జంతువు ధూళి, మానసిక ఆందోళన వల్ల ఈ వ్యాధి ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లికూతలు, ఆయాసము, ఛాతి పట్టినట్లుగా ఉండడము, దగ్గు వంటివి వస్తాయి. కొంతమందికి ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చు. తగిన చికిత్స తీసుకోకుంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఆస్తమాకు ప్రత్యేక చికిత్స అందించి హెర్బల్ మందులతో పూర్తిగా పరిష్కారం అందిస్తున్నారు. ఆర్జేఆర్ లో చికిత్స తీసుకుని వ్యాధిని నయం చేసుకుని అనేక మంది ఆనందంగా జీవిస్తున్నారు. 3 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు ఈశ్వరయ్య. నేను ఇక్కడ ఇస్నాపూర్ పడంచేరు మండలికెళ్ళి వచ్చాను. గత 2-3 సంవత్సరాల నుంచి నాకు సైనసైటిస్ ఎఫెక్ట్తో చాలా బాధపడ్డాను. జనరల్ హాస్పిటల్స్లో వెళ్తే మందులు వేసుకున్నప్పుడు మాత్రమే తగ్గి ఒక 8 రోజుల తర్వాత మళ్ళీ రావడం జరుగుతూ ఉండేది. మా అల్లుడు ఇక్కడ ఆర్జేఆర్ హాస్పిటల్ రావడం వలన, అతడి యొక్క సిఫారసుతో అతడు పంపించడం వల్ల వచ్చాను. నాకు గతంలో దగ్గు, తుమ్ములు, నీరు గారడం, జ్వరం రావడం ఇవన్నీ కూడా ఉండేది. ఈ 1 మంత్లో ఎప్పుడు కూడా అవి నా దరిదాపున కూడా రాలేకపోయాయి. కాబట్టి నాకు ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ గారికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను. చాలా సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నమస్కారం అండి, నా పేరు శ్రీరామ్మూర్తి. నేను ఏలూరు మున్సిపాలిటీలో పనిచేస్తుంటాను. నాకు గత చానాల నుంచి సైనస్ ప్రాబ్లం వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏలూరులో చాలా హాస్పిటల్ తిరిగానండి, నాకైతే తగ్గలేదు. టీవీలో యాడ్ చూడటం వల్ల ఇక్కడికి వచ్చానండి. నేను ఇక్కడ మందులు వాడటం వల్ల నాకు ఉన్నటువంటి తుమ్ములు కానీ, నుక్కట నీరు కారటం కానీ ఇలాంటివన్నీ తగ్గినాయండి. నాకు ఇంత బాగా చేసినందుకు గాను ఈ మేడం గారికిను ఈ హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆస్తమా, అలర్జీ, సైనస్ మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 17 లక్షలకు పైగా ఎక్కువ మంది పేషెంట్లకు 10-15 సంవత్సరాల తరువాత కూడా ఆస్తమా సమస్యలు తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. డయాబెటీస్ అంటే మధుమేహం, చక్కెర వ్యాధి. ఈ వ్యాధి శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ల స్థాయి తగ్గడం వల్ల ఏర్పడుతుంది. వంశపారంపర్యంగా వస్తుంది. శారీరక శ్రమ లోపించడం, గంటల తరబడి కూర్చుని ఉండటం, పోషక పదార్థాలు లేని ఆహారము, అధిక కొవ్వు పదార్థాలు, కొన్ని రకాల మందులు ఈ వ్యాధికి కారణాలు. అతిమూత్రము, దాహం ఎక్కువగా వేయడము, మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడము, బద్ధకము దీని ముఖ్య లక్షణాలు. ఈ వ్యాధి శరీరంలోని అవయవాల్ని ప్రభావితం చేసి మరణానికి కూడా దారితీస్తుంది. ఆర్జేఆర్ హెర్బల్ మందులతో శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఇన్సులిన్ హార్మోన్ స్థాయిని అధికము చేసి వ్యాధి తీవ్రతను తగ్గించుకుని షుగర్ లెవెల్స్ ను ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోండి. ఆర్జేఆర్ లో చికిత్స పొంది ఎంతో మంది వ్యాధిని అదుపులో ఉంచుకుని ఆరోగ్యంగా జీవిస్తున్నారు. 2 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నాది నరసాపురం అండి. రావడానికి కారణం ఏంటంటే ఈ 2 సంవత్సరాలు బట్టి షుగర్ వల్ల కాళ్ళు లాగటం, ఈ మధ్యన సంవత్సరం బట్టి యూరిన్ గంటకి యూరిన్ వెళ్ళటం జరుగుతుందండి. ఈ యూరిన్ ట్రబుల్ వల్ల చాలా వీక్నెస్ వచ్చేసిందండి. నైట్ నిద్ర పట్టేది కాదు. అరగంట నుంచోలేకపోతున్నానండి. నేను ఆర్జేఆర్ హాస్పిటల్ వారి యాడ్ చూసి హాస్పిటల్కి వచ్చానండి. 1 నెల వాడేటప్పటికి ఈ మందులు అంత గొప్పగా పనిచేసాయండి. షుగరు తగ్గిందండి. షుగర్ తగ్గిన కారణంగానే ఇవన్నీ తగ్గాయండి. అందుచేత ఆర్జేఆర్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలండి. 25 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు కృష్ణవంశీ, శ్రీకాకుళం జిల్లా. 25 సంవత్సరాలుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను. చాలా రోజులు మందులు వాడినప్పటికి కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వలేదు సరికదా. కాళ్ళ నొప్పులు, కాలు తిమ్మిర్లు, ఐసైట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. రాత్రి నిద్ర పట్టకపోవడం,
తినేది జీర్ణం అవ్వకపోవడం, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, ఇటువంటి సమస్యలన్నీ తలెత్తాయి. ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రి మందులు 2 నెలలు వాడేసరికి చాలా వరకు నయమయ్యాయి. కాలు తిమ్ముడులు తగ్గాయి. అలాగే షుగర్ లెవెల్స్ కూడా నార్మల్గా వచ్చాయి. తినకముందు షుగర్ లెవెల్స్ 120 లోపు ఉంటున్నాయి. అలాగే భోజనం తర్వాత మళ్ళీ షుగర్ లెవెల్స్ చెక్ చేస్తే 140, 150 అలా ఉంటున్నాయి. అలాగే 3 months యావరేజ్ HbA1c కూడా 6.5, 6.4, 6.5కి 6కి మధ్యలో ఉంటుంది. ఆర్జేఆర్ హెర్బల్ మందులు నాకు బాగానే పనిచేశాయి. డయాబెటిక్, షుగర్ పేషెంట్లకు భోజనం తర్వాత 550, 450, 400, 350లో ఉన్న మధుమేహం శాతం మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 1 నెల చికిత్స తర్వాత 150, 180 లాగా తగ్గడం జరుగుతుంది. నీరసం, మైకం, కంటి చూపు తగ్గటం, నరాల బలహీనత, కాళ్ళలో పుండు వంటివి మధుమేహం వల్ల ఉన్న సమస్యలు అన్నీ పూర్తిగా నయమవుతాయి. ముఖ్య గమనిక, మీరు ఆపరేషన్ స్టేజ్ లో ఉన్నవారైతే మా వద్దే ఉండి 7 నుంచి 14 రోజుల వరకు మీకు ఉన్న సమస్యలు బట్టి ఆయుర్వేద పంచకర్మ, వర్మ వంటి అభ్యంగనము, పిండ స్వేదనము, పొడికిలి, నాడి స్వేదనము, నవరకిలి, లేపనము, కటివస్తి, జానువస్తి మరియు ప్రత్యేకంగా కోలాన్ హైడ్రోథెరపీ వంటివి అనుభవం కల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్స్ పొంది త్వరగా నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు. మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పక్షవాతం వంటి అనేక డిస్క్ ప్రాబ్లంలకు ఆయుర్వేద థెరపీస్ ఇవ్వబడును. 1 సంవత్సరం నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఒక సంవత్సరం నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత నమస్కారం, నా పేరు శరణప్ప, మా భార్య పేరు మల్లమ్మ. మా భార్య 1 సంవత్సరం నుంచి రుమాటైడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. ఎక్కడ చూపించినా తగ్గపోయినసరికి టీవీలో చూసి ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చినాము. కూర్చోనికి రాదు, లేవనికి రాదు, మెట్లు దిగడానికి ఇబ్బందిగా ఉండేది, ఎక్కడానికి ఇబ్బందిగా ఉండేది, ఒకరి సాయం కావాల్సి వస్తుంది. కొన్నిసార్లు అయితే ఉదయం లేవలేదు, గోడలు పట్టుకొని మరియు నడుచుకోనికే వీలు కాకుండే. ఇక్కడ ఆర్జేఆర్ హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ వాడిన తర్వాత పూర్తిగా తక్కువైంది. ఇప్పుడు ఆ సొంతంగా ఆమె మెట్లు దిగుతుంది, ఎక్కుతుంది, మరియు కూర్చుంటుంది, లేస్తుంది, ఇంట్లో పనులు కూడా చేస్తుంది. హ్యాపీగానే ఉంది. ఇప్పటికైతే ఇంత తక్కువ చేసిన ఆర్జేఆర్ హాస్పిటల్ మేడం గారికి మా ధన్యవాదాలు. కీళ్లవాతం, రక్త పరీక్షలో కీళ్లవాతం అనే సమస్య పాజిటివ్గా ఉన్నవారు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 3 నెలల చికిత్సతో నెగటివ్గా మారుతుంది. మరియు 3 నుండి 5 నెలల చికిత్సతో పూర్తిగా నయమై శాశ్వతంగా ఎటువంటి మందులు తినకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. ఆర్జేఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ముందుగా మీరు తీసుకున్న బ్లడ్ రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్, ఫోటోస్ తీసి 96555517 నెంబర్కు వాట్సాప్ చేయండి. మా సిబ్బంది మీకు తగిన సూచనలు, దగ్గరలో ఉన్న మా బ్రాంచ్ వివరాలు తెలియజేస్తారు. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత,
సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు, రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత, నా పేరు రాజశేఖర్, మా అమ్మ పేరు పార్వతి. 2 ఇయర్స్ నుండి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు చాలా ఇబ్బందిగా ఉండేది. అన్నము నిద్ర సరిగా ఉండడం లేదు, అప్పుడు ఇబ్బందిగా ఉండేది. అంటే ఇందుంటే కొంచెం ముందుకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా, నడిచి ఇబ్బందిగా అంటే ఏడుస్తుండేది. హాస్పిటల్లో తిరిగి చూపించినాం, అక్కడ రికవరీ కాలేదు. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ సార్ మంజుల మేడం గారు వాళ్ళ దగ్గర సంప్రదించాం మేము. ఆమెను కలిసి ఇలా ఉంది మేడం సమస్య అంటే ఆమె చెప్పి మాకు ట్రీట్మెంట్కి మందులు రాసిచ్చి ఇప్పుడు 1 మంత్ అయింది. ఇప్పుడు బెటర్గా ఉంది. అప్పటికి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇబ్బందులు ఏమున్నాయో మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వల్ల ఉంటే దాని గురించి సమస్య గురించి వచ్చి ఆ మేడం కలవండి, 100% అయితే రికవరీ అవుతుంది. ఈ ఆర్జే హాస్పిటల్కి చాలా కృతజ్ఞతని ధన్యవాదాలు. సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు, సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత, నమస్కారం అండి, నా పేరు జ్యోతి. ఒరిస్సా నుండి వచ్చానండి. 15 సంవత్సరాలైంది. నాకు నడుము నొప్పి, కాలు నొప్పులు, మెడజెముల నొప్పులు ఇవన్నీ ఎక్కువగా ఉండేవి. ఎన్ని దుక్కులు చూపించాను, ఎంతో మెడిసిన్ వాడని, ఏది కూడా నాకు క్యూర్ అవ్వలేదు. లాస్ట్కి నాకు మా ఆడబుట్టేమో ఇక్కడ ఆర్జేఆర్లోనూ చూపించుకున్నాను. అక్కడికి వెళ్ళి ఒకసారి చూపించుకోమా బాగుంటుందని అన్నారు. నేను కూడా ఇక్కడికి వచ్చాను. 1 మంత్ మెడిసిన్ వాడాను, చాలా బాగుంది. అంటే ఒంగోడు, స్టెప్స్ ఎక్కడం ఇవన్నీ ఎంతో కష్టంగా ఉండేది. నాకు నా పని నేను చేసుకోవడమే కష్టంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు నాకు ఈ 1 మంత్ మెడిసిన్ వాడంతో చాలా బాగుంది. బాడీ కూడా ఫ్రీ అనిపిస్తుంది. ఆర్జేఆర్కి, మేడం గారికి అందరికీ థ్యాంక్స్ అండి.
10 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు పది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత నా పేరు విజయలక్ష్మి అండి. మేము ప్రొద్దుటూరు నుంచి వచ్చాము. మా అత్తయ్య గారు లక్ష్మీదేవి. తను గత 10 సంవత్సరాల నుంచి మోకాలు నొప్పులతో బాధపడుతూ ఉండేవారు. నడవలేకపోయేది, ఒకరి సపోర్టుతో నడిచేది. ఇంట్లో పనులు కూడా కొంచెం కష్టంగా ఉండేది చేసుకోవడానికి తనకి. గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో హాస్పిటల్స్ని కన్సల్ట్ చేస్తూనే ఉన్నాము, కానీ ఎక్కడ మాకు రిజల్ట్ రాలేదు. సో ఈ యాడ్ చూసిన తర్వాత మాకు ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. మేడం గారు ఒక 1 మంత్కి మెడిసిన్ ఇచ్చారు. 1 వారానికి మార్పు అనేది కనబడింది. 1 మంత్ వాడిన తర్వాత ఇంకా మార్పు ఎక్కువగా వచ్చింది. తను సొంతంగా నడుచుకోగలుగుతున్నారు, అలాగే తన పనులు తను చేసుకోగలుగుతున్నారు. సో దీనికి మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మోకాలి నొప్పి 2 లక్షల మందికి పైగా మోకాలి మార్పిడి కోసం రిఫర్ చేయబడిన పేషెంట్లకు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా నయమై నొప్పి లేకుండా బాగా నడవటం, మెట్లు ఎక్కటం, దిగటం మరియు కూర్చుని లేవటం వంటి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నమస్కారం అండి, నా పేరు ఎస్ కృష్ణారెడ్డి, మాది ప్రకాశం జిల్లా. నేను గత 2 సంవత్సరాల నుండి సోరియాసిస్తో చాలా బాధపడుతూ ఉన్నాను. చాలా మంటలు, దురదలు, పొట్టులు వేస్తాము, ఇట్లా రక్తం ఎర్రగా చుక్కలుగా రావటం, చాలా భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నాను. ప్రైవేట్ హాస్పిటల్లో చాలా హాస్పిటల్లో వాడాను, ఎక్కడా తగ్గలేదు. తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. దానివల్ల వదిలేసి టీవీలో యాడ్ చూసి ఇక్కడికి ఆర్జీఆర్ హాస్పిటల్ గుంటూరు వచ్చాను. ఇక్కడ మెడిసిన్ వాడాను. డాక్టర్ గారిని కలిసిన తర్వాత చాలా వరకు నయమైంది. మళ్ళీ 2 నెలలు కూడా మెడిసిన్ వాడాను, చాలా వరకు క్లీన్ అయిపోయింది. పొట్టు రాలటం, దురదలు, చాలా భయంకరమైన చీము, రక్తం గుల్లలు వచ్చాయి. ఇప్పుడు ఆర్జీఆర్ మెడిసిన్ వాడిన తర్వాత అవన్నీ క్లియర్ అయిపోయి బాగా నార్మల్గా ఉంది. నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారికి, ఆర్జీఆర్కి ధన్యవాదములు. చాలా సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు
చాలా సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత రాజ్య హాస్పిటల్ వరకు నమస్కారం అండి. ఈ కుర్రోడు మా మనవడండి. ఈ కుర్రోడు పుట్టిన 5వ నెల కానీ నుంచి ఆడుకునే టీజీలో కాలు మీద ఏం పాకిందో మాకు తెలదండి. అది నల్లగా సార కింద వచ్చిందండి. వస్తే తాడేపల్లిగూడ నుంచి చూపించామండి, అక్కడ తగ్గలేదండి. తణుకులో చూపించాము సంవత్సరం, అక్కడ తగ్గలేదండి. మన భీమవరం హైదరాబాద్ నుంచి స్పెషల్ డాక్టర్ వచ్చారంటే అక్కడ తీసుకెళ్ళామండి. ఆయనేమో మొక్క కోసి పైకి పంపాలన్నారండి, అక్కడ తగ్గలేదు. ఇంకా మొక్క కోసి పైకి పంపాలన్నారని చెప్పేసి మాకు ఇంటికి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయాక ఆర్జే హాస్పిటల్ అని టీవీలో అడ్వాన్స్ న్యూస్ వచ్చిందండి. ఆ న్యూస్ ప్రకారంగా ఈ హాస్పిటల్కి వచ్చామండి. మందులు అక్కడే వాడుతున్నామండి. ఇప్పుడు శుభ్రంగా బాగుందండి. ఈ దురద గట్ట ఏమీ లేదండి. అంతకుముందు అన్నీ ఉండేయండి, తగ్గినాయండి. పగుళ్ళు గట్ట మొత్తం ఏమి లేవండి. ఇవన్నీ కాలంతా ఒక షాప్కి వచ్చిందండి. అంతకుముందు నల్లగా గీతలడిపోయి ఎంతమంది రావండి, తగ్గలేదండి. ఇక్కడికి వచ్చే మొత్తం మాకు తగ్గిందండి. ఆర్జే హాస్పిటల్ వరకు డాక్టర్ గారికి అందరికీ నమస్కారం. 3 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత నా పేరు శివ. ఈ దురద నైట్ పగలు దురద బాగా వచ్చేది, నిద్ర పట్టలేదు. ఈ హాస్పిటల్కి వచ్చినందుకు 3 నెలల నుండి చూపించుకున్నా, తగ్గింది. ధన్యవాదాలు. సోరియాసిస్ మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 22 లక్షల మందికి పైగా సోరియాసిస్ పేషెంట్లలో 85% పేషెంట్లకు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత కూడా సోరియాసిస్ అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ముక్కులో కండ పెరగటం అనే సమస్యతో బాధపడిన వారు 2 లేదా 3 సార్లు ఆపరేషన్ తర్వాత కూడా తగ్గని 52,000 మంది కంటే ఎక్కువ మంది బాధితులు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకొని ఆ సమస్య నయమై 10, 15, 20 సంవత్సరాల తర్వాత కూడా ముక్కులో కండ పెరగటం అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. పక్షవాతం సమస్యతో చేతులు, కాళ్ళు పనిచేయక నడవలేని స్థితిలో ఉన్నవారు మా 15 రోజుల చికిత్సతో చేతులు,
కాళ్ళు నయమై బాగా పనిచేస్తూ మరియు 3 నెలల చికిత్సతో పూర్తిగా నయమైన వారు 5,000 మందికి పైగా ఆరోగ్యంగా ఉన్నారు. మీ దగ్గరలో ఉన్న మా బ్రాంచ్ వివరాలకు 96555517 నంబర్ను సంప్రదించండి. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటైడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీలో స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లి మచ్చలు, అలర్జీ, సోరియాసిస్ వంటి దీర్ఘకాలిక మొండి వ్యాధులకు శాశ్వత పరిష్కారం. తెలంగాణలో మా బ్రాంచులు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచులు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. ఆర్జీఆర్ హాస్పిటల్లో 250 మందికి పైగా అనుభవం కలిగిన డాక్టర్లు చికిత్సలు అందిస్తున్నారు. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్.